యాక్చువల్‌గా వాళ్ళ కుటుంబము ఇక్కడికి రావాలి. వాళ్ళిప్పుడు యాక్చువల్‌గా అమెరికాలో ఉన్నారు గాబట్టి ఇక్కడికి రాలేదని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆహ్, అయితే మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఏక శరీరము, ఏక కుటుంబంగా ఉన్నాం గాబట్టి, మనమందరం కూడా వాళ్ళతో సహా ఒక కుటుంబంగా క్రీస్తుని కలిగున్నాం గాబట్టి, మనం ఒకే కుటుంబమని నేను తలస్తున్నాను. అయితే ఫ్యూనరల్‌కి ముందు జరిగిన తంతంతా గూడా చాలామందికి తెలియదు. అయితే అయింది అని చెప్పారు. యాక్సిడెంటా? కాదా? అనే విషయం మరి ఎవరు నిర్ధారించాలి అనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వాలు లేకపోతే గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళు కొన్ని వీడియోస్ కానీ, కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే ముందుగానే యాక్సిడెంట్ అని బయటికి పంపించడం ఇలాంటివి చేసినప్పుడు అదే ముందుకెళ్తా ఉంటది. దాని తర్వాత ఎన్నో వీడియోలు ఎన్నో వచ్చాయి. కానీ దాని వెనకాల ఏమి జరిగింది? ప్రవీణ్ పగడాల గారు ఒక ఖచ్చితమైన వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, సువార్త పరిచర్య కొరకు తనను తాను త్యాగం చేసుకోగలిగిన మహా గొప్ప అపోస్తలుడు అని అనుకోవచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తు శిష్యుల కంటే కూడా ఎక్కువ పరిచర్య చేసి మనకు కొత్త నిబంధనలో ఎక్కడ చూసినా కూడా ఆయనే కనబడతాడు. ఈ రోజుల్లో ప్రవీణ్ పగడాల గారు నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన పరిచర్య మరి ఇంతకుముందు మన వాళ్ళు చేసిన పరిచర్య కంటే ఎక్కువగా మనకు ఈరోజు సోషల్ మీడియాలో కనబడతా ఉంది. ఇంత అద్భుతంగా మరి రాణించిన ఈ దైవ సేవకుడిని మన ముందు నుంచి అంటే మనతో కలిసి ఉండనీయకుండా చేసిన వాళ్ళు ఎవరు అనే విషయం నిగ్గు తేల్చకుండా కేవలం ఆయన మీద అపవాదు వేయడానికి మాత్రమే ప్రభుత్వాలు పనికొచ్చాయి కానీ దేనికి పనికి రాలేదని నేను చెప్తా ఉన్నాను. అట్లాగే మరి ఫ్యూనరల్ టైంలో సిస్టర్ నాకు ఫోన్ చేసి, "అన్న మాకు ఏం తెలియదన్నా, మేమేం చేయలేము. మీరు ముందు నిలబడండి అన్న" అని చెప్పేసి చెప్పింది. అన్న ఏదైనా కూడా త్వరగా కంప్లీట్ చేయండి. ఏది కూడా లేట్ అవ్వకుండా చూడండి. ఇంత జనాలు వస్తా ఉన్నారు. మాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎవరెవరో కూడా తెలియట్లేదు కాబట్టి మీరు నిలబడి చేయండి అన్న అన్నప్పుడు, నేను ఫస్ట్ కాల్ మోహనాకి, తర్వాత ప్రసాద్ అన్నకి, దాని తర్వాత శామ్ అన్నకి కాల్ చేశాను. శామ్ అన్న సాక్షి అపాలజెటిక్స్ దాంట్లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తి. ప్రతి సందర్భంలో కూడా ప్రెమిసెస్ కావాలన్నా, లేకపోతే ఏవి కావాలన్నా కూడా మరి ఇస్తూ వాళ్ళని వాళ్ళ మినిస్ట్రీకి సహాయపడుతున్న వ్యక్తి. ఆ రోజు మేము అన్నీ చేస్తూ ఉన్నాం. అయితే ఇది తవ్వడానికి వచ్చినప్పుడు అక్కడ మాకు చూపించారు ప్లేసు. అక్కడ కాస్త తవ్విన తర్వాత కింద వేరే సమాధి ఉంది. తవ్వడానికి రావట్లేదు. అప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికొచ్చి ఈ సమాధి ఇక్కడ తవ్వితే బాగుంటుందన్నా అని చెప్పేసి మళ్ళీ ఆ టైంలో వచ్చి ఇక్కడ తవ్విపిచ్చి అని చేసినాక ఫ్యూనరల్ టైంకి ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాం. డబ్బులు అవి కట్టి పర్మిషన్ మరి పాస్టర్ గారి ద్వారా వారు, అలాగే బిషప్ గారు, మరి దాని తర్వాత సిఎస్ఐ బిషప్ గారు, అలాగే పెద్దలందరూ కూడా ఒప్పుకొని మరి ఈ ప్లేస్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రదర్ శామ్ ఏడుస్తూ ఒక మాట అన్నాడు. అన్న, నా ప్రియ సహోదరుని నేను కోల్పోయాను. నాకు ఒక అవకాశం ఇయ్యి అన్న. నేను ఒక పెట్టె తయారు చేస్తా. పెట్టె తయారు చేసి తీసుకొస్తా. నాకు పెట్టెకి ఇవ్వన్న అవకాశం అన్నారు. నిజంగా ఆ రోజు ఆ పెట్టె తయారు చేయడమే కాదు కానీ ఆయన కొరకు చాలామంది అన్న నేను, నేను, నేను అని ముందుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఫ్యూనరల్ అయిపోయిన నెక్స్ట్ డే ప్రవీణ్ పగడాల గారి కుటుంబం మమ్మల్ని సెయింట్ జాన్స్ చర్చ్‌లో అడిగిన ఇదేంటంటే, "సార్ మాకు ఒక అవకాశం ఇయ్యండి. మాకు ఫ్యూనరల్ అయిపోయింది. అంతా అయిపోయింది. సమాధి కట్టుకునే దాని కొరకు గానీ మీరు ఏ రకంగా ఏర్పాటు చేయొద్దు. ఆ విషయం మాకు వదిలేయండి. ఈ సమాధి కట్టించే దాని కొరకు మేము ముందుంటాము. మాకు అవకాశం ఇయ్యండి" అని చెప్పినప్పుడు, "ఆ అవకాశం మీరు తీసుకోండి పర్లేదన్నా." అప్పుడు వాళ్ళు రాసిన మాట ఇక్కడ మార్టియర్ అనే మాట వాళ్ళు రాశారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బయటికి వాళ్ళు రాకుండా ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఈ సమాధి ద్వారా వాళ్ళు ఇచ్చిందేంటంటే, హతసాక్షి అనే మాట వాళ్ళు చెప్పగలిగారు. సో కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఏదేమైనా కూడా వారి కుటుంబం నమ్మేది ఏంటంటే దీని వెనకాల కుట్ర జరిగింది అని. కాబట్టి ఈ కుట్ర ఏమి జరిగినా దీనికి ఒకవేళ న్యాయాలు ఇక్కడ జరగకపోయినా మనకు తెలియకపోయినా ప్రభు మాత్రం సరైన సమయంలో న్యాయం తీర్చేవాడు. మన
లో ఉన్న ఆందోళన తీర్చేవాడు. ఆయన కార్యం ఎక్కడ ఆగకుండా ముందు కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తాడు. పరిచర్య ఆగలేదు, పరిచర్య ముందుకు కొనసాగుతుంది. కొంచెం మనం స్లో అయ్యాం, ఎందుకనంటే ప్రస్తుత పరిస్థితుల్లో మరి వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి ఆగాల్సిన మరి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు గమనించండి, మేము ఆగలేదు, పరిచర్య ఆగామంతే తప్ప మేము ప్రాణాలకు త్యాగం చేసైనా కూడా పరిచర్యకు ముందుకు వెళ్తాం. మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చి మా గురించి మేము చెప్పుకోవడం కాదు, కానీ ఒక ఉన్నతమైన పరిచర్య జరిగించి బహుభాష అంటే కేవలం పరిచర్య చేయడానికి మాత్రమే భాషలు నేర్చుకొని బైబిల్లో ఉన్న సత్యాల్ని నేర్చుకోవడానికి మరి గ్రీక్, హీబ్రూ, మరి అరమైక్, అకాడియన్ లాంగ్వేజెస్ని వాటి మీద పట్టు సాధించేదాని కొరకు నిత్యం చదువుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, మరి ఒక నడుస్తున్న నిఘంటువు లాంటి వ్యక్తి, బైబిల్ నిఘంటువు లాంటి వ్యక్తి మన ముందు లేడు. కానీ ఆయన్ను మనసులో పెట్టుకొని మనమందరం కూడా ఆయనలాగానే పరిచర్య చేయడానికి మనల్ని మనం త్యాగం చేసుకొని మరి ముందుకు కొనసాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయను గాక.